ఇదిగోమ్మా, ఈరోజు ఒక అర డజన్ గుడ్లు తెప్పించా. కొంతమంది కోడిగుడ్లని గట్టి రాళ్ళలాగా ఉడకబెట్టేస్తారు, గట్టి రాళ్ళలాగా ఉడకబెడతారు. అది మంచిది కాదు. ఇలా ఇదిగో కలపెళ్ళాడుతున్నాయి కదా, అప్పుడప్పుడు ఇలా తిప్పండి. ఇదిగో చూసారా, కొంతమందికి గుడ్లు ఒలుస్తుంటే రావట్లేదమ్మా, పోతనియ్యి అంటారు. కొంతమంది కరివేపాకు వేసుకుంటారు, జీలకర్ర వేసుకుంటారు, ఆవాలు వేసుకుంటారు. నేనేం వెళ్ళదమ్మా, అదే మెంతి పొడి. అది ఇదిగో ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తాను చూడండి. ఎంత అన్నం అంతా మీరు ఈ వేపుడుతోనే తినేస్తారు, ఇంకో కూర జోలికి వెళ్ళరు. ఓకే అమ్మా, ఈరోజు ఇంట్లో బియ్య పిండి లేదు. ఈ బియ్య పిండి చేసి ఏదైనా తపాలా చెక్కలు లాంటివి చేస్తాం. మనం హరిత చేసింది తపాలా చెక్కలు, అట్లాంటివి చేద్దాంలే అని చెప్పి ముందు బియ్యం పట్టుకుందాం. రోజు నూనె పడుతున్నా కదా, 2 రోజులకు ఒకసారి కాస్త ఇవాళ బియ్యం పెడదామని ఇది మొదలుపెట్టానమ్మా. ఇది తెలుసుగా, దీని గురించి కూడా మిరియాల ఫుడ్స్ వాళ్ళది మిక్సర్ గ్రైండర్. దీని పేరు మిక్సర్ గ్రైండర్. మిరియాల ఫుడ్స్ వాళ్ళది మిక్సర్ గ్రైండర్. ఓకే అమ్మ, ఇందులో అన్ని పొడులు, నేను కూడా ఇందులో చాలా పొడులు చేశా. పసుపు చేశా, శనగపప్పు చేశా, పుట్నాల పప్పు చేశా, బియ్యం వేసా, మామూలు పుట్నాల పప్పు చేశా, ధనియాలు చేశా, పొడి చాలా చేశానమ్మా. అవసరానికి ఏదైనా సరే, ఇప్పుడు ఇది ఒక అద్దె బియ్యం నేనుకో పట్టించేసి పొడి చేసి పిండి చేసి పెట్టుకుంటా. లేదు ఇంట్లో పిండి దేవుడి దగ్గర ముగ్గేయటాకైనా బియ్య పిండే వాడతా. నేను పొడి చెక్క లాంటివి కూడా చేద్దాంలే కాసిని, ఇంట్లో ఏం లేవులే అన్నట్టు ఒక ఐడియా వచ్చింది. ఇవి ఇడ్లీకి ఇవే వేసుకుంటాం మేము, దోశలకు కూడా ఇవే బియ్యం. ఇవి పుల్లంగరిసి అంటారు, అంటే ఆల్రెడీ ఏమంటారు బాయిల్డ్ రైస్ అంటారు కదా, అలా చెన్నైలో ఇలాగే ఉండేవి. ఇప్పుడు ఆ బియ్యమే ఇక్కడ కూడా దొరుకుతున్నాయి. దీన్ని ఇడ్లీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వేస్తున్నాను కదమ్మా, 1 minute or 2 minutes అంతే. 2 minutes మించి ఏది ఉండదు, పౌడర్ అయిపోవాల్సిందే. పసుపు కొమ్ములు లాంటివి అయిపోయినాయి, ఇంత బాగా పసుపు కొమ్ములు అయిపోయినాయి 2 minutesలో. బియ్యం ఇక ఏదైనా 1 or 2 minutesలో పౌడర్ అయిపోవాల్సిందే ఈ మిషన్. ఓకేనమ్మా, పోసుకుంటున్నా. ఇదిగో ఇట్లా బిగించేసుకోవాలి, ఇందులో పెట్టి ఇలా బిగించుకోవాలి. నేను చాలాసార్లు చూపిస్తున్నాను అనుకో, అయినా కూడా మీకు చెప్తున్నా. ఇది 1లోకి పెట్టుకోవాలమ్మా, చూసారా? అదిగో ఆగిపోయింది, అదే ఆగిపోయింది. తీద్దాం. అయిపోయిందమ్మా, అదిగో చూసారా? ఆహా, ఎంత మెత్తగా వచ్చేసిందో. చూసారుగమ్మా, ఏ పిండికైనా కూడా మిక్సీలు ఉంటాయి కదమ్మా ఇంట్లో. మొన్న ఒకళ్ళు అడిగారు మిక్సీ కూడా చేయొచ్చు కదా. మిక్సీలో ఇంత వేడెక్కిందని మిషన్ ఆగిపోద్ది. ఇది అలా కాదమ్మా, నేను మిక్సీ ఆగిపోద్ది, ఇది అలా కాదు. మిక్సీలో నేను చాలాసార్లు అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తున్నాను, ఆగిపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళి పట్టించుకొచ్చాను. మిక్సీ కంటే కూడా ఇది 100 times బెటర్. మిక్సీ వేరే, పిండిలు అవ్వడానికి అప్పుడప్పుడు ఆగిపోతాయి, మళ్ళీ అడుగును నొక్కాలి, చాలా పని ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి నుంచుని పోనీ వద్దు ఇంట్లోకి వద్దు మిషన్ దగ్గరికి వెళ్దామంటే లేటు అంతా. అందుకని ప్రతి వాళ్ళ ఇంట్లో ఈ మిషన్ ఒకటి ఉంటే ఎప్పుడు ఏది చేసుకోవాలి. ఇప్పుడు పిండి లేదు, బియ్య పిండి గమ్మున పట్టేస్తున్నాం. ఏదైనా చెప్పాను కదా, చాలా వరకు ఏదైనా సరే ఈజీ ప్రాసెస్ ఇది. అందరికీ ఇంట్లో ఉంటే సేఫ్ అంటే మనం ఎప్పుడు పిల్లలకి ఏది చేసి పెట్టాలి. గోధుమలు అలా అప్పటికప్పుడు వేసేసి అప్పటికప్పుడు జల్లిచ్చేసి కలిపెట్టండి. చపాతీలు ఎంత బాగుంటాయి కొనుక్కొచ్చిన దానికంటే కూడా. కొనుక్కొచ్చిన దాంట్లో ఏదైనా కల్తీ. ఇది నేను చెప్పేదే కాదు, అందరూ చెప్పేదే. ఇది మనం గోధుమలు ఇలాగే వేసుకుని ఇలా పిండి తీసుకుని ఇలాగే కలిపేసి పట్టుకెళ్తే ఆ టేస్టే వేరు. ఓకే అమ్మ, అలాగే మీకు ఎవరికి ఈ మిషన్ అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను.
వీళ్ళని కాంటాక్ట్ చేసే నెంబర్ అంతా మీకు ఇస్తున్నాను నేను, 9030313387. ఓకేనమ్మా, స్క్రీన్లో కూడా వస్తుంది, ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాము. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే ఫ్రీ డెలివరీ చేస్తారు వచ్చి. ఓకే అమ్మా, ఇప్పుడు దీన్ని జల్లించుకుందాం. ఇదిగో చక్క బుడ్డ జల్లెడి కూడా ఇచ్చారు వాళ్ళు, దీన్ని పెట్టి జల్లిద్దాం. ముందు ఇందులో తీసుకుంటా పిండి, ఇందులోకి జల్లిస్తా. ఇదిగో ఇప్పుడు దీన్ని, ఇదిగో పిండి తీసుకోవటానికి కూడా చక్కగా, ఇదిగో ఇది ఎలా ఇస్తున్నారో చూడండి. ఆహా, కొంచెం కొంచెం తీసుకుంటాలి. అసలు నాకు తెలియకుండా పిండే కాదు, 1 నిమిషంలో పెట్టి రవ్వ కూడా చేసుకోవచ్చు, బియ్యపు రవ్వ. అది చక్కగా వేడి నీళ్ళు ఉడకబెట్టేసి ఆ రవ్వ వేసేసుకుని అందులో కొబ్బరి అన్నీ చేసి కుడుగులు చేసుకోవచ్చు. బోల్డ్ ఉపయోగాలు, ఎప్పుడు ఏది కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. చూసారమ్మా, ఇదిగో 1/2 కిలో పోసా. చూసారా చక్క మెత్తన పిండి ఎట్ట వచ్చిందో, 1/2 కిలో. అప్పుడప్పుడు మనకి ఏది కావాలన్నా అట్టు పట్టుకుంటే బాగుంటుందని చెప్పి నేను అలా తీసుకుని ఇలా చేసుకుంటున్నా. మీరు కూడా చేసుకుంటారని ఆశిస్తున్నాను, ఎందుకంటే ఈజీ ప్రాసెస్. చూస్తున్నారుగా అమ్మ చేస్తుందంటే మీరు చూస్తున్నారు కదా, ఇదే పెద్ద కష్టతరమైన పనులు కాదు, కష్టమైపోయిన కొనుక్కోలేని రేట్లు కాదు. అందుకని మీరు ఆ నెంబరు మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆల్రెడీ మీకు నెంబర్ చెప్పాను, స్క్రీన్లో వస్తుంది. ఆ నెంబర్ నా వీడియో చూసేటప్పుడే మీ స్క్రీన్లో నెంబర్ ఉంటుంది, అది వాళ్ళకి కాల్ చేయండి, వాళ్ళు మీతో చెప్తారు. తప్పకుండా మీరు దీన్ని తీసుకుంటే బాగా ఇంటికి యూస్ఫుల్. 1/2 కిలో గోధుమలు మాత్రం కొనుక్కు తెచ్చి పెట్టుకోండి ఇంట్లో, పిండికి రాబాకండి, వెళ్ళబాకండి. గోధుమలు తెచ్చుకోండి, సూపర్గా ఏరుకోండి. ఏమైనా ఉంటే ఆ 1/2 కిలో అట్లా పోసుకోండి. చపాతీలో పుల్కాలు ఏదైనా అక్కడ చాలా ఫ్రెష్గా వస్తాయి. రాగులు కూడా చేసుకోవచ్చు, రేపు ఒకసారి రాగులు పోస్తా. రాగి పిండి సూపర్గా ఉంటుంది. మనం ఇంట్లో 1/2 కిలో, ఎక్కువ అక్కర్లే. ఓకేనమ్మా, అలా చేసుకుని సూపర్గా ఈ మిషన్ని మీరు బాగా యూజ్ చేసుకుంటారని నమ్ముతున్నా నేను. ఓకేనమ్మా, బాయ్. ఇది తెలుసుగా మీకు, మెరియాల ఫుడ్స్ వాళ్ళదే మిక్సర్ గ్రైండర్. దీని పేరు మిక్సర్ గ్రైండర్. ఆయిల్ ఏమో ఆర్గానిక్ ఆయిల్ మేకర్ అది. ఇది మిక్సర్ గ్రైండరు. ఈ రెండు నాకు చాలా యూస్ఫుల్. ఓకేనమ్మా, మీరు తప్పకుండా దీన్ని యూజ్ చేస్తారనుకుంటున్నా. ఇక ఇదే అయిపోయింది, మిషన్ పట్టేసా కదా, ఖాళీగా ఉన్నాను, కాసేపు పెట్టేస్తా. ఇక వెళ్తా వంటకి. కోడిగుడ్లు కూర వండుతానని చెప్పే కదా, వేపుడు సూపర్గా చేస్తా. ఏమి అందులో అల్లం మసాలా అలాంటి ఏమి లేకుండా చేస్తా. ఓకేనమ్మా, రండి చూడండి. 1 2 3 4 5 6 ఇవే పాత్రలు నేను కొనుక్కొచ్చా. ఎందుకంటే అప్పుడప్పుడు ఈ రెండింటిల్లోనూ ఎక్కువగానే కూరలు చేసి చూపిస్తున్నాను మీకు. ఈ రెండిట్లో ఎక్కువగా నేను చేసే కొంచెం కూరలాగా చేసి చూపిస్తున్నా. పెద్ద ఇదిగో ఇందులోనేమో రసం పెట్టా ఒకసారి మీకు. ఇదిగో ఇందులో కూడా ఒక రోజు చెన్నై సాంబార్ పెట్టా. ఇది కాస్త పెద్ద గిన్నె కావాలని పెట్టా. ఇది మాత్రమే ఇంకా యూజ్ చేయలే, ఏదైనా పెద్దది వండినప్పుడు పెడతా. దీన్ని కూడా ఏదైనా ఒక ఎక్కువ మంది వస్తే కోడిగుడ్డు పులుసు లాంటి 1 డజన్ గుడ్లు వండుతా అంటే అట్లా పెట్టచ్చు. ఇవి మాత్రమే కొన్నానమ్మా. ఇవి మాత్రమే 10,000 అయినాయి, కరెక్ట్గా 10,000 రూపాయలు అయినాయి ఈ పాత్రలు మాత్రం. చాలాసార్లు చాలామంది అడుగుతున్నారు, ఎప్పటికప్పుడే సందర్భం రావట్లేదు. ఇప్పుడు మరీ అడుగుతున్నావు కాబట్టి కొంచెం కోడిగుడ్లు వేపుడే కదా, కొంచెం చిన్న పని అని నా మైండ్లో ఉండి చూపించేద్దామని చూపిస్తున్నాను అనమాట. చూస్తున్నారా? ఇదిగో ఇవి ఎక్కడ కొన్నానని అడుగుతున్నారు కదా. మన హైదరాబాద్లో ఎనాబ్రిట్ మాల్ అని ఒకటి ఉంది. ఎనాబ్రిట్ మాల్ మీ అందరికీ తెలుసు, వేరే ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎనాబ్రిట్ మాల్ అంటే తెలుసు. ఎనాబ్రిట్ మాల్లో హోమ్ సెంటర్ అని ఒకటి ఉంది, అందులో తీసుకున్నా నేను ఈ క్యాసెట్. నేను ఈ వీడియోలు స్టార్ట్ చేసినప్పుడు, యూట్యూబ్కి స్టార్ట్ చేసిన రోజున హరిత, రవళి, విజయ్ వాళ్ళందరూ వచ్చారు కదా. ఆ రోజు రవళి చెప్పింది, ఏమ్మా ఇక నుంచి వంటలు చేస్తానంటున్నావుగా, నీ పాత సామాన్లతో ఎందుకు, వెళ్దాంరా ఎనాబ్రిట్ మాల్కని అక్కడ తీసుకెళ్ళి కొనిచ్చింది వంటలు చేసుకోవటానికి. అందుకని ప్రతిదీ ఇక్కడే వీటిలోనే వండుతున్నా. ఏదైనా పెద్దది ఉంటేనే పెద్ద చెట్లు తీస్తున్నా తెల్లే, లేకపోతే అన్నీ వీటిలోనే వండుతున్నా మీకు. ఓకేనమ్మా, తప్పకుండా ఎనాబ్రిట్ మాల్ హోమ్ సెంటర్. ఈ మాత్రమే 10,000 అయినాయి. ఓకేనమ్మా, మీకు చూపించేశాను కదా, తృప్తే కదా. ఓకే, ఇక వంటలోకి వెళ్తా. ఇదిగోమ్మా, ఈరోజు 1 అర డజన్ గుడ్లు తెప్పించా, వండేస్తా.
పెడతా, శుభ్రంగా గుడ్లన్నీ కడుక్కుని స్టవ్ మీద పెడతా. ఇప్పుడు చూడండి అమ్మా, మీకు ఒక విషయం చెప్తున్నాను. గుడ్లలో ఇదిగో అంటించాను కదా, కొంతమంది కోడిగుడ్లని గట్టి రాళ్ళలాగా ఉడకబెట్టేస్తారు, గట్టి రాళ్ళలాగా ఉడకబెడతారు. అది మంచిది కాదు, గ్యాస్ ఫామ్ అయిపోద్ది ఎక్కువగా. నవిలేటట్టు గుడ్లు అంత స్ట్రాంగ్గా ఉడకబెడతారు. 10 మినిట్స్ చాలు. ఇప్పుడు 5 మినిట్స్ అంటే కలపిల్లాడతాయి. ఇంకో 5 మినిట్స్ సిమ్లో పెడతా, అంతే. ఒలుస్తుంటే సూపర్గా వస్తాయి. చూసారుగా ఇప్పుడు నేను పెట్టాను. అది ఒక 10 మినిట్స్ కరెక్ట్గా టైం పెట్టుకోండి. ఇంకా ఒక 1 మినిట్ తక్కువైనా కూడా పర్వాలేదు. 5 మినిట్స్ ఉడకాలి, చక్క పెళపెళ బాగా గొబగొబ్బ వస్తాయి. 5 నిమిషాలు సిమ్లో పెట్టండి, అంతే. ఆ తర్వాత వంచేసి చన్నీళ్ళు పోసేసి ఎలా ఒలుస్తానో చూద్దరు. కానీ వండిన తర్వాత అలా సాఫ్ట్గా ఉండాలి గుడ్డు, బాగా కొరుక్కొని నవిలేటట్టు ఉండకూడదు కోడిగుడ్లు, గ్యాస్ ఫామ్ అయిపోద్ది. ఓకేనమ్మా. ఈ లోపల ఉల్లిపాయలు చూపిస్తా. ఏ కూరకైనా ఒక్క ఉల్లిపాయ వేస్తా. ఇవాళ పెద్దవి కూడా మొత్తం 3 ఉల్లిపాయలు వేస్తున్నా. 3 సరిపోతాయి అనుకుంటున్నా. ఎవరికైనా పెట్టాలి కదా ఫ్రెండ్స్, కూర వేగిపోతే కొంచెం వద్దు ఉండండి. అది చూసారా, రోజు ఇంత ఉల్లిపాయ వేస్తాను, ఇవాళ 3 ఉల్లిపాయలు ఎక్స్ట్రా వేస్తున్నా. ఇది ఎప్పటికప్పుడే మొదలు చెప్తా మీకు, ఇది తీపోతే బాగుండదు. ఇలా ఇదిగో కలపెళ్ళాడుతున్నాయి కదా, అప్పుడప్పుడు ఇలా తిప్పండి. పెట్టిన గుడ్లు పెట్టినట్టే ఉంచబాకండి, ఇలా తిప్పండి. కొంతమంది నా చిన్నప్పుడైతే కొంచెం ఉప్పు వేసేవారు, ఎందుకో ఓడకుండా ఉంటాయేనో ఏదో తెలియదు, కానీ అవి ఏం అక్కర్లా. ఇలా ఒకసారి తిప్పితే చాలు. మీరు విండోకి సన్మానం చేస్తున్నానన్నారు కదా, ఇన్నాళ్ళ నుంచి విండో కర్టెన్స్ వేసేవాళ్ళు దొరకలే. ఇప్పుడే మా అబ్బాయి నెంబర్ ఇస్తే పిలిచా, ఈ విండో సన్మానం తీసేస్తా. ఇప్పుడు కర్టెన్ తీసుకుని అబ్బాయి వచ్చాడు. ఒకసారి నీ ఫేస్ ఫేస్ నువ్వు అమ్మ 5 మినిట్స్ అయిపోయింది. ఇదిగో ఇప్పుడు సిమ్లో పెట్టేస్తున్నా. 5 మినిట్స్ హైలో ఉడికినాయి కదా, ఇప్పుడు సిమ్లో పెట్టేసా. ఇక అంతే. ఈరోజు ఇన్ని ఉల్లిపాయలు ఉన్నాయి కదమ్మా, నేను కట్ చేయలేను, అందుకని ఇందులో వేస్తున్నా. చూడండి, ఇదైతే సన్నగా కట్ చేసేస్తా. రోజు ఒకటేగా, పర్వాలేదని నేను వేసేస్తా. ఇవాళని చేయలేను. ఇదిగో అమ్మ, చూసారుగా, 5 నిమిషాలు హైలో పెట్టాను, 5 నిమిషాలు సిమ్లో పెట్టాను, తీసేసా. ఇదిగో చూడండి అమ్మా, ఎప్పుడు గుడ్డు వలిసేటప్పుడు ఇలా ఇలా అనుకోండి, గుడ్లన్నీ ఇలా నేలకేసి ఇట్లా రుద్దాలి. అప్పుడు మట్టి నేలైనా కూడా ఇంట్లో మమ్మీ ఇట్లా నేలకేసి ఇట్లా రుద్దేది. ఇదిగో చూసారా, కొంతమందికి గుడ్లు ఒలుస్తుంటే రావట్లేదమ్మా, పోతనియ్యి అంటారు. చూసారా, నీట్గా ఇదిగో లవలవలాడుతుంది. పైన తోలుతో సహా చక్కగా వస్తాయి. అదిగో చూసారా, ఇదిగో ఎంత మెత్తగా ఉందో గుడ్డు, చూడండి. ఇదిగో అమ్మ, చూసారా, 6 గుడ్లు చక్కగా నీట్గా వచ్చినాయి. ఇప్పుడు ఇదిగో చూడండి, వేపుడైనా పులుసైనా ఫోర్క్ పట్టుకుని ఇట్ట 5-6 చోట్ల పెట్టండి. అది పులుసు వెళ్ళిపోద్ది చక్కగా. చిన్న ఉపాయం నేను చెప్పేది, అంతే. నేను ఒక చిన్న ఉపాయం చెప్తా. ఎవరు వండుకోరు, ఇంట్లో అందరూ కోడిగుడ్లు వండుకుంటారు. కాకపోతే నాకు తెలిసి అందరూ చాలా గట్టిగా ఉడకబెట్టేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. గ్యాస్ ఫామ్ అవుద్ది, టేస్ట్ ఉండదు. ఎప్పుడు కూడా చాలామంది హాఫ్ బాయిల్డే తింటారు కదా, మనం అట్టా తినపోయినా కనీసం కొంచెం ఉడకబెట్టుకోవాలి. ఇదిగో ఇప్పుడు వీటిని రెడీ చేసి పెట్టుకున్నా కదా, ఇదిగో ఇప్పుడు స్టవ్ వెలిగించేస్తున్నా. ఇది వెలిగించేసా.
ఇదిగో బియ్యం కడిగి పెట్టాను, బియ్యం కూడా వెలిగించేస్తా, బియ్యం స్టవ్ కూడా. అది అంతే అంతే, ఈ రెండు వెలిగించేసుకున్నా, ఇంతే. ఇక తెలుసుకమ్మా, ఇదిగో మళ్ళీ మనం పట్టెట్టు పెట్టుకున్నా, మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ పోసుకుంటా, ఇది అయిపోయిన తర్వాత పోసుకుంటా. ఫుల్గా కనపట్లేదు చూడండి, ఎందుకంటే నేను తీసుకురావట్లా, ఇక పట్టించుకున్నప్పుడల్లా అట్లా వడగట్టి పోసుకుంటాను. ఇదిగో అమ్మ మెంచి పొడి, అంటే ఏలుతోనే వేసా. ఇదిగో ఇది మాత్రం అది పసుపు చూసారుగా. ఇంకా నేను ఏం వేయట్లా, చూస్తున్నారా. ఇది ఇప్పుడు కొంతమంది కరివేపాకు వేసుకుంటారు, జీలకర్ర వేసుకుంటారు, ఆవాలు వేసుకుంటారు, నేనేం వెళ్ళదమ్మా, అదే మెంతి పొడి. అది ఇదిగో ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తాను చూడండి. కొంతమంది గుడ్లు ముందే వేస్తారు, వేయకూడదు. అదిగో ఇది ఉల్లిపాయ కూర కాబట్టి ఇన్ని ఉల్లిపాయలు కోసా, చూడండి ఎన్ని కోసాను. ఎప్పుడు ఒక్క ఉల్లిపాయ అంటే చికెన్ ఫ్రై చేసినప్పుడు 2 కోసాను చెన్నై. ఇప్పుడు కోడిగుడ్లు కూరే కాబట్టి, ఉల్లిపాయ కూరే కాబట్టి కోసా. అది ఇది మూత పెట్టేస్తున్నా. ఇక అది మగ్గుతాయి. ఇందులో ఒక దినుసు కానీ, ఒక జీలకర్ర, ఒక వెల్లుల్లిపాయ అలాంటి ఏం వేయలే నేను. చూడండి ఒట్టి ఉల్లిపాయ, ఒక 1/2 డజన్ పచ్చిమిరపకాయలు వేసాను. 4 ఉల్లిపాయలకి పెద్దవి ఒక 6 పచ్చిమిరపకాయలు. అదే పులుసు అయితే ఉల్లిపాయలు మిషన్లో చేసినా కూడా పులుసు అయితే బారుగానే కోసేదాన్ని. వేపుడు కదా చిన్నగానే ఉండాలి, అలా చేశాను అనమాట. చాలా బాగుంటుందమ్మా. ఎగస్ట్రాలు దినుసులని, జీలకర్రలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు ఏమీ వేయక్కర్లేదమ్మా. కొంతమంది కోడిగుడ్డు పొరుటు చేస్తారు, ఇక్కడ ఏదో బుజ్జ అంటారు ఏదో, దానికి కూడా ఇష్టానికి కరివేపాకులు వేస్తారు. నేను ఇందులోని వేయనమ్మా. గుడ్డు అనేది కూడా నీసు కింద లెక్కే, నాన్ వెజ్ కింద లెక్కే. అందుకని నేను అసలు కరివేపాకు ముట్టుకొని వెయ్యను. ఇదిగో చూసారా ఎట్ట నీళ్ళు వచ్చేసినాయో ఆవిరి. అడుగు నుంచి చక్కగా వేక్కుంటూ వస్తుంది. ఇంచుమించు దీన్ని నిండా వేసినట్టు వేసేసాను నేను. ఉల్లిపాయలు వేగేటప్పటికి మీరే చూస్తారు ఎంత కూర వస్తుందో బయటికి. అది వేస్తాను గుడ్లు, కాసేపు ఆగినాక వేస్తాను. కొంతమంది నూనెలో వేసేస్తారు, అవి ఎర్రబడ్డ తర్వాత అప్పుడు ఉల్లిపాయలు వేస్తారు. అది కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే నవలాలి, అది గ్యాసే. కోడిగుడ్డు నవ్వితే అంత వేగిపోయి నవ్వితే బాగా. చాలామంది ఇళ్లలో అలా ఫస్ట్ వేయించుకుని తర్వాత ఉల్లిపాయలు వేసి, కోడిగుడ్డు కూడా ఎర్రగా వేగిపోయినట్టే ఉంటుంది. ఇదిగో పొగ వచ్చేసింది చూడండి, అంతే. ఇది కూడా పెట్టేసా. ఇది 2 ఒకసారి అయిపోతాయి. ఇక రసాలు గిసాలు ఏం పెట్టాం, మజ్జిగ పోసుకు తింటా, మజ్జిగ చేసుకుంటా. నేను చెప్పాను ఎప్పుడు ఒక కూర 2వ కూర వండటానికి బద్ధకం. 2 కూరలతో తిన్నంత అన్నం నేను 2 ట్రిప్పులకి ఇది సరిపోతుందా, అంతే. అదిగో సరే ఎర్రగా దోరగా ఎట్ట అయిపోతుందో, అదిగో. ఇప్పుడు చూడండి అమ్మా, ఇదిగో గుడ్లు వేసేస్తున్నా. ఇదిగో చూసారా, గుడ్డు ఇప్పుడు కూడా అతుక్కుందంటే కొంచెం వేగుతుంది. ఇదిగో ఇప్పుడు చూడండి ఉప్పు. ఇదిగో 2 సౌండ్లు వచ్చేసినాయి, సిమ్లో పెట్టేసా. 2 సౌండ్లు వచ్చినాయి, చక్కగా సిమ్లో పెట్టేసా. చాలామంది ఎన్నోసార్లు అడుగుతారమ్మా, నీళ్ళు ఎన్ని పోయాలి అని. నేను పోసుకునేది 1కి 3. మరి ఆ బియ్యాన్ని పట్టి ఇదిగో సిమ్లో పెడతాను. ఉప్పు వేసేసాను, శుభ్రంగా చాలాసార్లు తిప్పాను. ఇప్పుడు సిమ్లో ఉంచుదాం. ఇక సిమ్లో 5 మినిట్స్ అనే ఉండాలి. చూసారా ఎంత వచ్చేస్తుందో, అదిగో. ఇంకా యాగాలి, ఉల్లిపాయ బాగా యాగాలి.
అందుకని ఇంకా అట్టి పెడతా. ఇదిగో చూడయా, అబ్బా ఎంత వాటర్ వచ్చిందో, అదే అన్నమాట విషయం. అందాక ఇప్పుడు దీంతో పెడతా, తిరగేయాలి కదా ఏ గుడ్డు కా గుడ్డు. ఇదిగో చూసారా గుడ్డు ఎలా ఎల్లోగా ఉందో, అది విషయం. కొంతమంది ఏమో తెల్లగానే ఉంటాయి, కొంతమంది ఏమో ఎర్రబడిపోతాయి, అలా అయిపోతాయి. ఇప్పుడు కారం వేస్తా. ఎగ్ మసాలా, ఈ ఎగ్ మసాలా, బొగ్గు మసాలా ఇవన్నీ నేను ఏ కూరలోనైనాయ్యా. ఎందుకంటే మనం ఫ్రెష్గా వండుకునేది ఇదే పెద్ద టేస్ట్ కూరకి. చూడు అసలు ఎంత బాగుంటుందో కూర. ఏం వేసుకోకూడదు. చికెన్ మసాలా అని, బిర్యానీ మసాలా అని, ఎగ్ మసాలా అని కొంటారు. అవి ఏమి టేస్ట్ ఉండవు నాయన. అవి అసలు మసాలాలు అంటే మొత్తం అయ్యే ఉండవు. నేను అనకూడదేమో కానీ నాకెందుకు అని తవుళ్ళు గివుళ్ళు కలుపుతారు అంటున్నారు బయట. మరి నాకు తెలియదు, నేను ఎప్పుడు కొన్నా కదా, నేను సొంతంగా చేసుకుంటా. ఇదిగో చూడు, ఇప్పుడు నేను ఎన్ని ఉల్లిపాయలు వేసాను చూసావు, దీన్ని నిండా పోసేసాను తెలుతిగా. చూడు ఎట్ట వచ్చిందో. మళ్ళీ ఒకసారి హైలో పెడతా. కారం వేసా కదా, నేను తిప్పుతూనే ఉన్నాక మళ్ళీ హైలో పెట్టా. చూడు ఎంత బాగుంటుందో కూర, అర్థమైందా? అదే అనమాట. నేను ఇవాళ 4 ఉల్లిపాయలు, ఇన్ని ఉల్లిపాయల ముక్కలు కోసా. ఇది ఉల్లిపాయ కూర. రోజు వేసేది ఆ కూరలోకి ఉల్లిపాయ, ఇది ఉల్లిపాయ కూర. అదనమాట. ఎంత అన్నం అంతా మీరు ఈ వేపుడుతోనే తినేస్తారు, ఇంకో కూర జోలికి వెళ్ళరు. నేను ఏమన్నా వేసాను ఇందులో? ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, నూనె, ఇంకో అదే మెంతి పొడి, పసుపు, సాల్ట్, కారం, అంతే. ఇంకా నేనేం వేయలే. కానీ అన్నం అంతా దీంతోనే తింటారు. కాసేపు మూత పెట్టి ఇప్పుడు దీనికి ఒక పైన ఉంది మళ్ళీ కొంచెం. ఇదిగో కొత్తిమీర. ఈ కొత్తిమీర కడుక్కొచ్చి సూపర్గా వేసేస్తా. కొంచెమే అమ్మ కట్ చేసి వేయచ్చుగా గిల్లు అనుకోవచ్చు. అదేదో శాస్త్రం చెప్పినట్టు తెడ్డుండగా చేయగాల్చుకోవడం ఎందుకు, తెడ్డుంటే చేయగాల్చుకోవడం ఎందుకు అట్ట అనమాట. ఇది ఉంది కదా, ఇలా కట్ చేసి వేస్తా. అది అయిపోయింది. సూపర్. ఇంకెంత అన్నం కూడా అయిపోయింది. సూపర్గా వడ్డించి తింటాను. మజ్జిగ చేసుకొస్తా. కొంతమంది అయితే మజ్జిగతో రసం పెట్టుకోవచ్చు అమ్మ, రసం పెట్టుకోండి. నాకు పెద్దగా ఒకరోజు పెట్టానంటే 4 రోజులు ఉంటున్నాయి ఫ్రిడ్జ్లో. ఎప్పుడన్నా మరీ రసం తిందామమ్మో ఒక రకంగా ఉందన్నప్పుడు పెట్టేస్తా. చింతపండు రసం పెడతా. పల్లెటూరు పెట్టా కదా ఒకసారి, అలా పెడతా. అసలు చూడండి అమ్మ ఎంత అయిందో. ఉల్లిపాయది ఎంత వచ్చిందో చూడండి. ఉల్లిపాయ తుక్కసు ఏమన్నా ఉందా? నేను ఎన్ని ఉల్లిపాయలు కోసాను. అది కూర వండుకునే పద్ధతి మీకు తెలుసు, కానీ అమ్మ పద్ధతి నేర్చుకుంటారని నేను చెప్తున్నా. మీకు తెలుసు ఉల్లిపాయలు సన్నగా కోసుకోవాలి, భద్రగా కోసుకుంటే ఇలా రాదు. అదిగో సరిపడా పోసా. మీకు పోసినప్పుడు ఎలాగ ఉంటుంది? ఏమన్నా నూనె ఉందా? ఏమీ లేదు. ఇలా ఉండాలి యాగాలంటే ఉల్లిపాయ. ఊరికే టేస్ట్ వచ్చేవి. అది దీనికి సరిపడా ఉండాలి, ఎక్స్ట్రా కారిపోకూడదు. కొంతమంది కూరలో కారిపోద్దు, పోనీ అలా వండదు నేను మళ్ళీ. ఓకే అమ్మా, వంట అయిపోయిందిగా, నీకా వచ్చా. ఇదిగో చూడండి అట్లా నీళ్ళు కారుతున్నాయి అంతే. ఇదిగో చూసారా కూర ఎంత ఉల్లిపాయలు కోస్తే కొంచెం కూడా లేవు. 4 మనుషులు తినాలంటే గుడ్లకి ఉల్లిపాయలు చాలు, ఇంకా వేసుకోవాలి. అది చూసారా, నేను ఇన్ని ఉల్లిపాయ ముక్కలు కోసా. అదిగో పొగ. అన్నం కుక్కర్లో వండినా కూడా ఎలా పడుతుందో అది అలా వండుకోవాలి. ఏదైనా ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే టేస్టీగా వండుకోవాలి, ఆరోగ్యమైన కూరలే తినాలి. ఎగస్ట్రాలు అది ఇది వేసుకోకూడదు. ఎగస్ట్రాలు వేసుకున్న అక్కడి నుంచి పొట్టకి సరిగా ఉండదు, కడుపులో ఒక రకంగా ఉంటుంది. చాలామంది కరివేపాకని దినుసులని అన్నీ వేసేస్తారు ఇట్లాంటి కూరలు కూడా. నేను ఏది వేయలేదు, చూసారుగా మీరు. పక్కకు కూడా ఇది కూడా సేమ్ గుమ్మగుమ్మ వాసనలే వస్తాయి. ఇదిగో సూపర్. నేను సూపర్ అంటే ఇక నేను నోట్లో పెట్టుకున్నానంటే
సూపర్ ఇక. అబ్బా, ఎక్కువ రోజు తినేవాళ్ళు అయితే తినకూడదు అంటారు కానమ్మా లోపలిది. నేను తింటా, ఇదిగో ఇట్ట కూరలో పెట్టుకుని ఇట్ట తింటా. నేను ఒక విషయం చెప్పాలి మీకు, ఎందుకంటే నేను ఏమీ నిజంగానే ఈ ఉల్లిపాయల పచ్చిమిరపకాయలు కూరకు సంబంధించి ఏంటి ఉప్పు కారం ఎక్స్ట్రా వేసేది, పసుపు అందరూ వేసుకుంటే ఎక్స్ట్రా వేసేదంతా నేను ఒక్క మెంతిపిండే, ఇంకా ఎక్స్ట్రాలు అటువంటి నేను వేయను. కానీ ఇంత టేస్ట్గా వస్తుందంటే ఎవరు అనేవారు పాత రోజుల్లో చేతి సారం ఉంటుందమ్మా కొంత, మేము అట్టా కొడుతాం మాకు రావే అంటారు. చెప్పలేము, చేతి సారం కూడా ఉండొచ్చు కొంత. పూర్వం అమ్మ అనేది ఎవరో బంధువు వచ్చాడంట ఒకళ్ళ ఇంటికి చుట్టం, అమ్మ కొంచెం పాలు పోసి అన్నం పెట్టి అమ్మ అన్న అంట. రాత్రి పూట వచ్చి కూరలు ఏమి లేవంటే, అయ్యో ఇంట్లో పాలు కూడా లేవయ్యా గంజే ఉందందంట. సరే ఆ గంజి పోసే పెట్టమ్మా అన్న అంట. ఈవిడ తోడు పెట్టిన పాలు కుండలో ఉండగా, గంజులు కూడా కుండలోనే ఉంటాయి కదా, అప్పుడు పాలు కుండలోనే గంజులు కుండలోనే ఉంటాయి. ఈవిడ ఏం చేసింది, ఆ గంజికి బదులు పాలు పోసేసింది. వాడికి పాలు పోసేస్తే తినేసేసాడు. అమ్మా ఈ భూమి సారము నీ చేతి సారము గంజి పాలల్లే ఉన్నాయి అన్న అంట. అమ్మో ఏంటి ఇట్ట అన్నాడని గబగబా ఇంట్లోకి వెళ్ళి చూసుకుంటే ఆవిడ గంజి పాలే పోసేసింది, గంజి అక్కడే ఉన్నాయి. అదనమాట. పాపం అబద్ధం చెప్పి పాలు లేవని గంజి పోద్దాం అనుకుంటే ఆ టైంకి వాడి నోటికి అట్లా తినాలని భగవంతుడు రాసి పెట్టేశాడు. ఎవరు నోక గింజ మీద వాళ్ళ పేరు ఉంటుందంట. ఆ రోజు ఆ పాల మీద ఆయన పేరు ఉంది. శుభ్రంగా తినేసేసాడు. అప్పుడు ఇది ఇట్లా అంటున్నాడు, ఈ భూమి సారమా నీ చేతి సారమా కానీ అమ్మ గంజి పాలల్లే ఉన్నాయి అన్నాడంట, పాలే తాగుతూ. ఇది మాత్రం గంజి బదులు పాలు పోసే సారం కాదు, క్లియర్గా నా చేత్తో నేను వండిన టేస్టే అది. చూశారుగా ఎలా ఉందో కూర. నేను తింటుంటేనే మీకు అనిపిస్తుంది అమ్మ సూపర్గా తింటున్నారా, మన నిజంగానే సూపర్గా ఉందమ్మ చూడండి. చేపల కూరలు మాంసం కూరల కంటే కూడా కోడిగుడ్డు వేపుడు హాయిగా తినవచ్చు, ఏముండదు ఇందులో, హాయిగా తినవచ్చు. కోడిగుడ్డుతో తినేసా. ఇంకో వెరైటీ చూపిస్తా, ఇదిగో ఉల్లిపాయ ముక్క. ఎలాగ ఉల్లిపాయ కూర అయినా కూడా వట్టి మజ్జిగతో తినలేను. ఇదిగో చూసారా, ఇందులో సాల్ట్ కూడా వేసుకోను కదా నేను, సాల్ట్లు కూడా వేయను. కొత్తిమీరలు అవి అడ్డం వస్తున్నాయి. ఇదిగో ఓకే అమ్మ, పెరుగు పెద్దగా వేసుకొని నేను చెప్పా కదా, మజ్జిగ చేసా, 3 స్పూన్లు పెరిగేసా, మిక్సీలో తిప్పేసా ఒక రౌండ్ అంతే. శుభ్రంగా కడిగేసి పోసుకొచ్చేస్తే నీళ్ళు శుభ్రంగా అయిపోయినాయి. ఇంకొంచెం పోసుకుంటా. కోడిగుడ్డు వేపుడు మజ్జిగ చాలు. ఒక వేపుడే కాబట్టి మజ్జిగ పోసుకున్నా, లేకపోతే కూరగా అయితే కూరతో తినేసి తర్వాత మజ్జిగ తాగుతా కాసేపు ఆగి. ఇవాళ వేపుడే కదా, ఇంకా మజ్జిగ పోస్తున్నా. ఉల్లిపాయ ముక్క నంచు తిన్నా ప్రాణం హాయిగా ఉంది. చిన్నప్పుడు అప్పుడప్పుడు సద్దన్నాల్లో ఉల్లిపాయ నంచు తినేవాళ్ళం. ఒక్కోసారి మీకు తెలుసు బెల్లం ముక్క కూడా నంచు తినచ్చు మజ్జిగన్నంలో. ఇంత బెల్లం ముక్క పెట్టేది మా అమ్మ, ఆ బెల్లం ముక్క కూడా నంచు తినేసి దాన్ని. ఉల్లిపాయ ఏంటి స్కూల్కి వెళ్తుంటే నోరు వాసన వస్తుంది అంటే బెల్లం ముక్క ఇచ్చేది. అట్టా అనమాట. బెల్లం ముక్క కూడా మజ్జిగన్నంలో బాగుంటుంది. ఇప్పుడు ఎత్తుకు తాగడం అనేది ఎత్తుకునే తాగాలి, మజ్జిగ పోసుకుంటే మాత్రం. స్టైల్గా ఇట్లా తాగామనుకో ఇక్కడ దాకా కారుద్ది, అదేం బాగుంటుంది. మన ఇంట్లో మనం తింటున్నాం, బయటకు వెళ్తే మజ్జిగే పోసుకోం, పెరిగేసి తిరిగి వచ్చేయండి. మన ఇంట్లో తిన్నప్పుడు మాత్రం తప్పులేదు, ఇలా ఎత్తుకొని తాగండి. రసమైనా కూడా
కొంచెం ఎక్కువ తాగాలనుకున్న వాళ్ళు, తడిపొడిగా కలుపుకున్న వాళ్ళకి అక్కర్లా, ఎక్కువ పోసుకుని రసం తాగాలనుకున్న వాళ్ళు ఎక్కువ తాగొచ్చు, తప్పే లేదు. మన ఇంట్లో మనం పుష్టిగా తినేటప్పుడు నీట్గా తింటాం, పుష్టిగా తింటాం. అందుకని మన అలవాట్లతో కూడా తినొచ్చు. మన అలవాట్లే మనకు ముచ్చటి. అర్థమైందమ్మా? ఇప్పుడు తినేసానిక కాసేపు కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే అమ్మా, శుభ్రంగా తిన్నాను కదా. కోడిగుడ్డు వేపుడు మజ్జిగ చాలు, చక్కగా ఉంది, ప్రాణానికి హాయిగా. ఓకేనా? తిన్నాను, వచ్చి కూర్చొని మాట్లాడదాం. ఈరోజు పొద్దునే చేపల పులుసు పెట్టారు. అందులో ఒక ఆయన బుజ్జి వ్లాగ్స్ ఏదో మరి పేరు, 5 స్టార్ హోటల్ కన్నా అమ్మ చేతి వంట మిన్న. 5 స్టార్ హోటల్ కూడా అంటే కూడా అమ్మ చేతి వంట మిన్న. సూపర్గా ఉంది, చాలా బాగా మెచ్చుకుంటున్నారు, చాలా సంతోషం. ఎంతమంది చెప్పినా ఇంగ్లీష్లో రాస్తున్నా. అమ్మ ఎలా ఉన్నారు, మీ వీడియోస్ తొందరగా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అమ్మా. మీ వీడియోస్ గురించి మేము ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాము అమ్మా. మీ మోటివేషన్ మాటలు గురించి వెజ్ రెసిపీస్ కూడా చెయ్యండి అమ్మా. మేము వెజిటేరియన్స్ అయినా కూడా మీ గురించి, మీ మోటివేషన్ మాటల గురించి మేము తప్పకుండా చూస్తాము. థ్యాంక్ యూ అమ్మా. అమ్మ స్టే సేఫ్ అండ్ హెల్దీ. చాలా థ్యాంక్స్ అమ్మా. ఎవరు రాసింది పెట్టింది? భాస్కర్. చాలా థ్యాంక్స్ అయ్యా. మగపిల్లలు కూడా చూస్తున్నారు చాలామంది, అది నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా ఇష్టం అమ్మ తల ముక్క, మా నాన్న గారికి కూడా చాలా ఇష్టం. నమిలి పడేస్తుంటాము. ఓకే, తల ఎవరైనా మంచిది తింటే, అంటే చేప కదా, చేపకున్న స్పీడ్లో మనకు కూడా ఏదైనా అలాంటి వస్తాయన్నమాట స్పీడ్లు. ఆ చెక్క వెళ్ళిపోయే విధానం ఉంది చూసారా, చేప దొరకదు మనకి. అలా చేప తోక తింటే ఏదో మంచిది అంటారు. మరి చిన్నప్పటి నుంచి నేను తింటా, నాకు ఇష్టమే. నడుము ముక్కల కంటే కూడా తలకాయ తోక తింటా. చాలా సంతోషం. మా తోక తిన్నవాళ్ళు తల తిన్నామని చెప్తుంటే సంతోషంగానే ఉంది. నా ఇష్టం, నేను తలకాయ వేసేసి తిన్నాను కదా. మరి ఎవరికైనా ఇష్టం అవుతుందో, లేకపోతే అమ్మో ఏంటి ఇట్ట తింటుంది, మొన్న రక్తం పెడితే కొంతమంది ఒక 10 మంది దాకా ఒక రకంగా ఫీల్ అయిపోయారు కదా, అలా ఏమన్నా అనుకుంటారో అని. చేపదేవుందులో చాలామంది ఇష్టపడతారు అన్నట్టు వేసేసుకున్నాను నేను. చాలామందికి ఇష్టమైంది, మేము తల తింటామని బోల్డ్ వచ్చినాయి నాకు. చాలా సంతోషం. హనుమంతరావు, అమ్మ నమస్తే అమ్మ. చేపల పులుసు సేమ్ మేము కూడా వండుకుంటున్నట్టే చేశారు. పండుగప్పని ఇగురు మాత్రమే వండాలి. నిజంగా మీ వంటలు చూస్తుంటే మా అమ్మ వంటలు గుర్తుకొస్తున్నాయి అమ్మ. మేము కూడా తల చాలా ఇష్టంగా తింటామమ్మా. మీ వీడియోస్ అస్సలు మిస్ అవ్వకుండా చూస్తున్నానమ్మా. సింగరాయపాలెం వీడియో ప్లీజ్ అమ్మా. ఒకటి ఇక్కడ మీకు చెప్పాలి అందరికీ. ఫస్ట్ నేను సింగరాయపాలెం వస్తున్నాననే ప్లాన్ ఉందయ్యా బందర్ నుంచి. కానీ అక్కడ ఏం జరిగిందంటే, ఈ లోపల ఎవరో డోకిపర్రు, చాలా గుళ్ళు ఉన్నాయి, భూసమేత వెంకటేశ్వర స్వామిని డోకిపర్రులో బాగా పెద్ద పెద్ద గుళ్ళు కట్టారు, అది బందర్ దగ్గరే. అటు డోకిపర్రు మీదకి వెళ్దామమ్మా, చాలా గుళ్ళు ఉన్నాయంటగా, అక్కడ చూద్దాము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది మోపిదేవి అవి చూశాం కదా అన్నారు మా గ్రూప్ అంతా. అందుకని అటు డోకిపర్రు మీదుగా వచ్చేసాం, సింగరాయపాలెం రాలా. వస్తే మీరు 2-3 అడిగారు నన్ను, చాలామంది అడిగారు, అమ్మ సింగరాయపాలెం పెట్టండి అమ్మా, మీరు వస్తున్నారు తిరిగితే మేము వచ్చేవాళ్ళం అమ్మ అని. సింగరాయపాలెం రాలేదయ్యా, మిస్ చేసాం మేము. అటు డోకిపర్రు మీదుగా గుడివాడ వెళ్ళిపోయాం, చిన్న తిరుపతి వెళ్ళాం, మోటూరు వెళ్ళి చిన్న తిరుపతి వెళ్ళాం. సారీ అయ్యా, మేము అన్నాను ఫస్ట్ మోపిదేవి సింగరాయపాలెం వెళ్తాన్ని, ఆ ప్రోగ్రామ్ మిస్ అయిపోయింది. ఓకే, చాలా థ్యాంక్స్.